ఒకటి మళ్ళొకసారి చదవండి. మీరు క్షయ బీజము నుండి కాక, క్షయము అంటే నశించిపోయేది, శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలముగా. దేవునికి మహిమ. నువ్వు తిరిగి జన్మించాలంటే దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ చేత నింపబడాలి అని అంటే నువ్వేం చేయాలంటే వాక్యము ద్వారా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన. అక్షయ బీజం అంటే ఏంటిది? చావు లేనటువంటిది అని అర్థం. అది ఏమిటంటే వాక్యము. దేవుని స్తోత్రం. అంటే ఎప్పుడైతే వాక్యం వింటుంటావో నీలో ఏమిటంటే క్రియ జరగాలి. ఏంటంటే ఆ క్రియ జరగనంతసేపు నీలో ఒక మార్పు జరగనంతసేపు నువ్వు తిరిగి జన్మించని అనుభవంలోనికి రావు. ఏంటండి, ఎన్నో వాక్యాలు వింటావు, ఎంతోమంది సేవకుల దగ్గరికి పోతావు, ఎంతో ప్రార్థనలు చేస్తావు, కానీ అక్కడ క్రియ జరగాలి అని అంటున్నాడు. దేవుని స్తోత్రం. ఎప్పుడు వాక్యము చెబుతున్నప్పుడు, వాక్యము బోధిస్తున్నప్పుడు నీ ఆత్మలో క్రియ జరగాలి. అప్పుడే నువ్వు జన్మిస్తావు. ఆత్మలో నువ్వు ఉదయిస్తావు అని అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే ఏమి